ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంట, వారికి అనుమానం ఉందంట. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం రాజకీయ కలకలం రేపింది. ల్యాబ్ లో అగ్గి అంటుకోవడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు విపక్ష నేతలు. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మాటలు మంటలు రేపాయని చెప్తూ ఉంటాం, కానీ హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు మాటలు రేపాయి. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో సీజ్ చేసిన ఎవిడెన్స్ తో పాటు కంప్యూటర్లు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు దగ్ధమైనట్లు చెప్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫస్ట్ ఫ్లోర్ లో చివరిలో ఒక కంప్యూటర్ రూమ్ ఉంది, దాంట్లో ఒక ఎంసీబీ స్విచ్ బోర్డు ఉంది, ఎలక్ట్రికల్ బోర్డు. అక్కడ నుంచి ఈ ఫైర్ మొదలైంది. మా అనుమానం ప్రైమరీ ఫేస్ ఇట్ అపియర్స్ టు దట్ ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అండి. దాంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం, ఎగ్జామినేషన్ కోసం. డిఫరెంట్ శాంపల్స్ విల్ ఆల్సో బి దేర్. అయితే ఈ పర్టికులర్ రూమ్లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి, దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ దాట్ రూమ్ ఓన్లీ అండి. ఇప్పుడు నేను ప్రైమరీ ఫేస్ చూశాను, ఫస్ట్ టైం చూస్తే సమ్ డ్యామేజ్ ఇదే డెఫినెట్గా కొన్ని కంప్యూటర్స్, కొన్ని ప్రింటర్స్, స్కానర్స్ అండ్ సమ్ ఫర్నిచర్ డెఫినెట్గా ఖాళీ అయింది. అది నేను చూసుకున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక కేసులు ఈ ల్యాబ్కే వస్తుంటాయి. ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లోనే కీలకమైన డేటా ఉంటుంది. ఈ ల్యాబ్ లోనే కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాల విశ్లేషణ జరుగుతోంది. ప్రధానంగా డిఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్, మొబైల్ డేటా, వీడియోల విశ్లేషణతో పాటు అన్ని ఎవిడెన్స్ అనాలిసిస్ లోనూ ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడే ఆ డేటా అంతా భద్రపరుస్తూ ఉంటారు. అయితే అగ్ని ప్రమాదం వల్ల కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ల్యాబ్ లో మంటలపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డేటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో చెలరేగిన మంటల్లో కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు మాయమై ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డులను మాయం చేయడానికేనా అంటూ ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాల కొరత కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగమై ఉండొచ్చన్నారు కేటీఆర్.